రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్ణం వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల జిల్లా పార్టీ బాధ్యులు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతురు సునీత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలకు అభ్యున్నతి లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలన సాగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఆర్థికంగాను రాజకీయంగాను చేయూతనందించిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్కు నైతిక బాధ్యతగా నిలవాలన్నారు. మరోవైపు చీరాలలో కర్ణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వాళ్ళంతా కూడా డెవలప్ చేస్తూ, ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా దయించి వేదిక ముందున్న వాళ్ళు అత్యంత మహారాజులకు ముందున్న వాళ్ళు పక్కరాల్సిందిగా కూర్చున్నా. ప్రియమైన గారికి సాదర స్వాగతం, ఆర్బీకే చైర్మన్లకు సాదర స్వాగతం, అలాగే జేటీఎస్ కన్వీనర్లు. ఈరోజు ఇంత భారీ ఎత్తున మీ అందరూ కూడా తరలి వచ్చినందుకు, సామాజిక సాధికార యాత్రకు పూర్తి మద్దతు తెలుపుతూ మీరందరూ కూడా ఇక్కడ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, నాన్నగారిని అదేవిధంగా నన్ను ఇక్కడ ఆశీర్వదించడానికి, జగనన్న పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి ఇదే నేను తెలిసిందని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన అందరూ కూడా మా జగనన్నకి మేమందరం కూడా తోడున్నామని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలోనూ వెన్నంట ఉండి వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉంటూ ప్రతి అడుగులో కూడా నాకు సహకరిస్తున్న మా అన్నలకి, మా అక్కలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వాస్తవానికి ఇది 28 అక్టోబర్ 2023న మనం ఈ సభ పెట్టుకోవాల్సింది. కానీ అనుకోని సంఘటనల వల్ల 21వ తారీఖున నాకు యాక్సిడెంట్ అవడం వల్ల ఈ సభని పోస్ట్పోన్ చేసి మళ్ళీ 22వ తారీఖున జనవరిలో మనం పెట్టుకుంటున్నాం. అయినప్పటికీ మీ ఉత్సాహం ఎక్కడ తగ్గల, అదే ఊరుకులు, అదే పరుగులు, అదే విధంగా ఉందంటే జగన్కి మీకు ఏ విధంగా మమకారం ఉందనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. అందరూ కూడా అనేక కార్యక్రమాలు కూడా చూస్తుంటారు. ఇందాక అన్న అంటున్నాడు, చీరాల్లో మాత్రం బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఉన్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మా అన్న అంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మనకి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. వారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య సమావేశం ఉండటం వల్ల వారు రాలేకపోతున్నారు. వారు కూడా వారి సందేశం కూడా మా అన్న చేత ఇమ్మని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఎప్పటి నుంచో ఈ 4 సంవత్సరాల నుంచి నాకు తోడుగా ఉన్నారు. అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. నిజంగా ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. ఈ విధంగా మీరు చూపించే మమకారం చీరాల ప్రాంతంలోనే ఎప్పుడు కని విరుగని ఎరిగే రీతిలో ఈరోజు మీ అందరూ కూడా ఈ సమావేశానికి మద్దతు తెలుపుతున్నారంటే నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. అన్నలారా, అక్కలారా, చెల్లెమ్మలారా, ఒకటే చెప్తా ఉన్నాం, చీరాల గడ్డ మంది, చీరాల మంది వైసీపీకి గెలిపించి భారీ మెజారిటీతో జగనన్న గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న మాటే మన పాట. జగనన్న ఏది చెప్తే ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ అందరూ కూడా జగనన్న సైనికులు. కలిసికట్టుగా పనిచేయడానికి అందరూ కూడా ముందు సాగుతా ఉన్నాం. ఎవరు అడ్డొచ్చినా సరే, ఎంత దూరం అయినా సరే, ఎంత వరకైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగుతామని చెప్పి మరోసారి మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ముక్తకంతో ప్రతి ఒక్కరూ కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను సోదరులారా. తప్పకుండా యువకులందరూ కూడా ఉరుగుతా ఉన్నారు. యువకులంతా కేంద్రం అవుతా ఉన్నారు. జగనన్నను మళ్ళీ గెలిపించుకుంటాం, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటామని
కూడా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ఏ రోజుకి ఆ రోజు పేదరికం పెరిగిపోతా ఉంటే ఏ నాయకుడు కూడా పేదలను తగ్గించాలి, పేదరికం తగ్గించాలి, ప్రతి ఒక్కరిని లక్షాధికారం చేయాలన్న ఆలోచన ఏనాడు ఏ నాయకుడు చేయాలి. కానీ జగనన్న వచ్చిన తర్వాత మాత్రమే పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి, వాళ్ళ ముఖాల్లో వెలుగులు చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రం 14 సంవత్సరాలు పాలించి మన జీవితాల్లో వెలుగులు అర్పిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒకసారి గమనించండి, 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడికి 4 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని, ఎస్టీల్ని నా జనం అని చెప్పాడా ఏ రోజునంటే ఏనాడు చెప్పలా. చెప్పడానికి కూడా సాహసం చేయాల. ఎందుకు చేయలేదంటే చంద్రబాబు నాయుడికి అనువనువు కులగచ్చి, ఆ కులగచ్చితోనే పాలన చేశాడు. ఏనాడు చూసినా గత 14 సంవత్సరాలు ఎలాంటి పాలన అంటే ఎలా పాలించాడంటే ఫస్ట్ 5 సంవత్సరాలు రామారావు ఎన్నిపోటు పరిచి రాకున్నాడు. ఆ తర్వాత హైటెక్ సిటీని ఏదో బ్రహ్మరథాలు తీర్చిదిద్దామని చెప్పి ఇంకో 4 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత నేను మారాను, నాకు ఓటైంది, నాకు బుద్ధి వచ్చింది, సిగ్గు వచ్చిందని చెప్పి జనాల దగ్గర వేడుకుంటే మళ్ళీ 2014లో ఛాన్స్ ఇస్తే 5 సంవత్సరాలు ఏం చేశామంటే అమరావతి పేరిట అక్రమంగా సర్వనాశనం చేసి భూములన్నీ కూడా 3 పంటలు పండే భూములన్నీ కూడా సర్వనాశనం చేసి లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు చంద్రబాబు నాయుడు. దానిలో భాగంగా అక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ మేమందరం ప్రశ్నించేందుకు మన ఎస్సీల పైన, మన బీసీల పైన, మన ఎస్టీల పైన కేసులు పెట్టి అత్యధికంగా ఎక్కువ బాధ పెట్టిన వ్యక్తిగా నన్ను చూపించాడు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని దొంగలుగా చూపించాలనుకుంటే ఈ అమరావతి ప్రాంతంలో భూముల దగ్గర పెట్టిన వ్యక్తులు ఎస్సీల్ని, బీసీల్ని, మైనార్టీలు కదా చూపించాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాయన ఎస్సీలన్నా, బీసీలన్నా, ఎస్టీలన్నా, ఎస్సీలన్నా ఎవరు కూడా దొంగలు కాదు, వాళ్ళు దొరబాబు లాంటి వాళ్ళు ఉండవలసింది జైల్లో కాదు పార్లమెంట్ లో అని చెప్పి నన్ను తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి గమనించండి ఎవరు ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు ఏనాడు చూసినా ఒక్కగానొక కొడుకు పుడితే ఆ ఒక్కగానొక కొడుక్కి 2 ఎకరాల వ్యవసాయ రైతు నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత చూస్తే 6 లక్షల కోట్లు. 14 సంవత్సరాలు ఎందుకు పాలించామంటే 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లు సంపాదించడానికి చంద్రబాబు నాయుడు పాలన చేశాడే కానీ మన జీవితాల్లో వెలుగున్న పాలన మాత్రం కాదు. బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక దొంగ. అలాంటి దొంగకి మరి తాళాలు ఇస్తే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది కాకుండా చంద్రబాబు నాయుడు పేరు అడిగితే ఏదైనా చెప్పే పథకం ఏదైనా చెప్పబోయా బాబు అంటే ఏ పథకమో చెప్పలేడు. ఒకే ఒక పథకం చెప్తాడు. ఆ పథకం పేరేంటంటే వెన్నుపోటు పథకం. ఆ వెన్నుపోటు ఎవరిని కొడిచాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఫ్యామిలీని కొడిచాడు. అదేవిధంగా మళ్లీ వెన్నుపోటు కొడిచి నిన్న 18వ తారీఖు ఆయనకి నివాళులర్పించే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెన్నుపోటు కొడిచాడు. మనందరినీ కూడా చూసాం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పి. అంటే తన కుటుంబాన్ని, నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని కూడా నాశనం చేసిన వాడు మరో వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. ఎందుకు ప్రధాన కారణం వారే. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ప్రవేశపెట్టలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనా పరంగా మోసపోసినటువంటి పాత విధానాలన్నింటినీ కూడాను మార్పులు చేర్పులు చేస్తూ ఒక కొత్త పరిపాలన వ్యవస్థకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు కలిపి ఇవాళ ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడాను ప్రజల చేతుల్లోకి వచ్చినటువంటి పరిస్థితి, ప్రజల ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అందుకని జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి 3వ సంవత్సరంలోనే ఒక సంక్షేమ రథసారథిగా జాతీయ స్థాయిలోనే గుర్తింపు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆయన చేపట్టినటువంటి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే దానికి ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏ ఆలోచన చేసినా, ఏ కార్యక్రమము, ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలి, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం ఇందాక మనోడు చూపిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం 206 అడుగుల ఎత్తున ఏ విధంగా అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా
రూపుదిద్దుకుందో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ విధంగా ఈ వర్గాల వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని ఆ విధంగా తలెత్తు చూసే విధంగా పెంచాలనే ఆలోచనతోటే ఆయన యొక్క ఆలోచనలు నిర్ణయాలు నిరంతరం మన యొక్క స్థితిగతులను మార్చాలి, మన యొక్క జీవన శైలిని మార్చాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మళ్ళా రెండో పర్యాయం జగనన్నే ముఖ్యమంత్రిగా రావాలి కావాలి అని చెప్పేటువంటి నినాదంతో ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, వాటికి వత్తాసు పలికేటటువంటి మీడియా కానీ విమర్శలను సందేశాత్మకంగా ప్రజలను ఆలోచింప చేసే విధంగా చేయడంలో తప్పులేదు. దాన్ని స్వాగతిస్తారు, హర్షిస్తారు ఎవరైనప్పుడు కూడా. కానీ ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఒక మాయ ప్రపంచాన్ని ప్రజల ముందు తీసుకువచ్చి ప్రజలు చూపిస్తూ వారి యొక్క ఆలోచన విధానాలను ఏదో రూపంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన నుంచి ఒక పక్కన మళ్లించాలనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం, గత కొద్ది రోజుల నుంచి కూడా మనకి ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుంచి పారద్రోలు అంటాడు. ఒక వ్యక్తి మాట్లాడతాడు, ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి అది ఇది అని చెప్పి ఆ మతాలు మన నోటితో మేము అనాలంటే మాకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా రకరకాలైనటువంటి వార్తా కథనాలతోటి విమర్శలు చేస్తున్నారు. ఒకటే మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన లక్ష్యం ఎప్పుడు కూడాను ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో నివసించేటటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారిని, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గౌరవంగా తలెత్తుకు తిరగాలనే ఉద్దేశంతో, తల ఎత్తుకు బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన అనేక నిర్ణయాలు తీసుకున్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. మేము అమితమైన గౌరవిస్తాం కానీ మా జగనన్న మీద తప్పు మాట్లాడితే ఎవరైనా ఎదురు తింటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలుగా, దళితులుగా, బౌద్ధులుగా, గిరిజనులుగా అందరినీ కలిసి నడిచి ఎదిరిస్తామని మాత్రం తెలియపరుస్తా ఉన్నాం. పాపం అమ్మాయి ఇందులో చెప్తా ఉంది, నిన్న మణిపూర్ లో క్రైస్తవుల కోసం మాట్లాడలేదంట. క్రైస్తవ సోదరి రాష్ట్రంలో తప్పుదోవ పట్టిస్తారని మాట్లాడుతా ఉంది. అమ్మా, క్రైస్తవుల కోసం నువ్వు కూడా క్రైస్తవురాలివే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తప్పుగా మాట్లాడితే అది అమితమైన తప్పు అయిందమ్మా. ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ ఆలోచన విధానంతో పాటు క్రైస్తవత్వం నమ్మి బైబిల్ తీసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో దళిత క్రైస్తవులు ఎస్సీ చేయాలని చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామా? నీకు తెలియదేమో, కాంగ్రెస్ పార్టీ ఏనాడు అలా చేయలేకపోయింది. అందుకనే ఈ రాష్ట్రంలో 6 నూరైన అగ్రహారాలు బీడైనా నీలాంటి వారిని కొన్నా, చంద్రబాబు కుట్రలు చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన, బహుజన లోకం జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తుంది. ఒకవేళ నిన్ను మోసపోయి నువ్వు ఏదైనా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని 1-6 ఓట్లు వేస్తా ట్రై చేస్తే ఆ ఓట్లు మురిగిపోతాయి. కాబట్టి ఎవరిని మోసపోవద్దు. మనకి జగనన్నే నాయకుడు, మనకి జగనన్నే నాయకుడు తెలియపరుస్తూ సామాజిక బస్సు యాత్ర ఇంత టైం దాకా ఉంటాం. అది లీడర్షిప్ ఉన్న కుటుంబానికి చేరుతుంది, చేరాలి. ఆ లీడర్షిప్ కుటుంబం, దమ్మున్న కుటుంబం, సుదీర్ఘ రాజకీయ అనుభవాల కుటుంబం ఎవరిది? ఈ రోజు ఇందాక అధ్యక్షుల వారే చెప్పేశారు, నేను చెప్పవసలా. కానీ నాకు ఈ వ్యక్తి మీద, ఈ కుటుంబం మీద ప్రేమ ఉంది కాబట్టి, అభిమానించేవాడు కాబట్టి, జగనన్న ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, జగనన్న ఆలోచనే 2024 ఎన్నికలలో చీరాల నుంచి పోటీ చేసే వ్యక్తి కరణం వెంకటేష్ బాబు. ఒక్కసారి అవకాశం ఇస్తే బాపట్ల జిల్లా రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచే నాయకుడు, తమ్ముళ్ళ నాయకుడు, అందరినీ కలిసిపోయే నాయకుడు, 4 అడుగులు ఎనకేసి జగనన్న జెండా ముసార వేసుకొని ఎవరంటూ వచ్చినా నిలబడే దమ్మున్న నాయకుడు వెంకటేష్ బాబు. అందుకని దయచేసి వెంకటేష్ బాబుని ఆశీర్వదించమని ఇందాక మాట్లాడే మా తూర్పు మొక్క, మా తమ్ముడు, మన పార్లమెంట్ సభ్యుడు, అతను రేపు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా పార్లమెంట్ కి సురేష్ వెంకటేష్ బాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగనన్నను
2024లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరో ముఖ్యమంత్రి అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద తెలియపరుస్తూ మంచి ఆలోచన ఉన్నటువంటి ప్రాంతం చీరాలలో అనేక మంది బంధువర్గం ఉన్నటువంటి ప్రాంతం, నాకు అనేక మంది అనుయాయులు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంత రాజకీయాలలో తప్పకుండా మన సిగ్నిఫికెన్స్ అనేది ఉండాలా, అది జగన్ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.